క్వశ్చన్స్ నా గురించి అడగమంటే మీరు స్వాతి గురించి అడుగుతారు. 9849420420. వావ్ ఫెంటాస్టిక్. 420 ఫిక్స్ అయిపోయింది ఎవరో నన్ను. నా పెళ్లి కుదిరిపోయిందా? నాకేదో లేకుండా కుదిరిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న ఫేస్బుక్ లో నన్ను క్వశ్చన్స్ అడగమని స్టేటస్ పెట్టాను కదా, దానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను వెరీ హ్యాపీ. అండ్ దాదాపు 800 అబవ్ వచ్చినాయి. సో అన్ని చదవలేదు కాబట్టి నాకు కొన్ని నచ్చినాయి, చిలిపిగా అడిగినాయి, కొన్ని అల్లరిగా అడిగిన క్వశ్చన్స్ పికప్ చేసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ సలీం మలిక్ గారు. ఆయన అడిగింది ఏంటంటే, గురుగారు కొంచెం టచ్లో ఉంటే ప్రోగ్రామ్ లో స్వాతిని ప్రపోజ్ చేసిన హీరో ఎవరో తెలుసుకోవాలంది అని అడిగారు. ఈయన 2 క్వశ్చన్స్ అడిగారు. సలీం గారు, ఫస్ట్ థింగ్, క్వశ్చన్స్ నా గురించి అడగమంటే మీరు స్వాతి గురించి అడుగుతారు ఏంటి? అండ్ ఆ హీరో ఎవరో తెలుసుకోవాలంటే మీరు కొంచెం స్వాతి టచ్ లోకి వెళ్తే తనే చెప్తుంది. అండ్ ఆయన అడిగిన 2వ క్వశ్చన్ ఏంటంటే, మోనల్ గజ్జర్ బాగుంటుంది భయ్యో, టైం దొరికినప్పుడు నా గురించి కొంచెం చెప్పు. ఓకే సలీం భయ్య, టైం దొరికినప్పుడు మీ గురించి మోనల్కి బాగా చెప్తాను. సో టేక్ కేర్, ఆల్ ద వెరీ బెస్ట్. 2వ క్వశ్చన్ వెళ్ళిపోదాం. దిలీప్ గారు, ఈయన అడిగిందంటే కొంచెం విచిత్రంగా అడిగారు. వెన్ యూ అండ్ నాని బికేమ్ ఫ్రెండ్స్. నేను నాని ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యామంటే 2007 అనుకుంటుండే. ఆ ఇయర్ గమ్యం 2008 గమ్యం. అండ్ తను చేసిన అష్టాచమ్మ అదే ఇయర్ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. చిన్న సినిమాలు దాదాపు 16 సినిమాలు రిలీజ్ అయినాయని ఈటీవీ వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టి ఆ చిన్న సినిమా యూనిట్ కి, యాక్టర్స్ వీళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. సో అది నాని ఫస్ట్ టైం అలా కలిశాను. అండ్ ఈయన చాలా క్వశ్చన్స్ అడిగారు. 2వ క్వశ్చన్ ఏంటంటే, వెన్ యూ సార్ నాని ఫస్ట్, అదే నాని అప్పుడే ఫస్ట్ టైం చూశాను, పరిచయం అయింది నానితో. నానితో బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది కదా మీకు, మీరిద్దరు మల్టీ స్టార్ మూవీ చేయాలని అనుకోవట్లేదా? అనుకుంటున్నాం అంటే డెఫినెట్ గా, ఎందుకంటే దాదాపు అంటే నేను నాని ఎప్పుడు కూర్చున్నా చాలా సార్లు అనుకుంటున్నాం మంచి మల్టీ స్టార్ చేయాలని. బట్ చేస్తే అంటే మనకు జనరల్ గా అంటాం కదా, ఒక దిల్ చాతాయ్ లేకపోతే జిందగీ నామ లేక దుబారా అని ఒక ఫ్రెండ్షిప్ కోసం మనం తక్కువ చెప్పే పేర్లు ఏంటంటే అలాంటి సినిమాలు. సో అలాంటి సినిమా చేయాలి అని అనుకుంటున్నాం ఇద్దరం. సో దానికోసం ఒక మంచి ప్రయత్నం, మంచి కథ కోసం ట్రై చేస్తాం. అలాంటి కథ దొరికినప్పుడు డెఫినెట్ గా అంటే తనకేంటంటే నాకు తనకి ఒక గమ్యం లాంటి సినిమా చేయాలి కోరిక, ఒక మంచి సినిమా చేయాలని కోరిక. సో డెఫినెట్ గా కమర్షియల్ గా అండ్ ఇట్ విల్ బి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదన్నా మంచి చేద్దామని వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే మంచి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ స్టోరీ. సో మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి దిలీప్. 3వ క్వశ్చన్ ఏంటంటే, మనోజ్ గారు ఈయన రాసింది ఏంటంటే, నీ వల్ల ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది, అది చాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అందుకే ఎప్పుడు అలాగే ఉంచు, టేక్ కేర్ అబౌట్ యూ అండ్ ఇండస్ట్రీ. ఈయన క్వశ్చన్ అడగమంటే కాంప్లిమెంట్ ఇచ్చారు. సో థ్యాంక్స్ మనోజ్ గారు. ఐమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ డెఫినెట్ గా ఇండస్ట్రీ చాలా పద్ధతి. అండ్ I think I'll take this as a compliment and definitely I'll always keep you entertained with my films. Thank you. ఈయన ఎవరు? ప్రశాంత్ అల్లరి అంట. నేను విచిత్రంగా నా పేరే పెట్టుకుని ఒక విచిత్రమైన క్వశ్చన్ కూడా అడిగాను. అన్న ప్రణీతతో ఒక మూవీ చేయండి. దీనికి ఎవరో కామెంట్ పెట్టారు, అల్లరి జితేంద్ర అంట. ఏ దొంగ నువ్వు అని ఆయనకు రిప్లై కూడా ఇచ్చారు ప్రశాంత్ గారికి. సో ప్రణీతతో డెఫినెట్ గా అంటే ఏదైనా ఒక స్టోరీ రిక్వైర్ చేస్తే హీరోయిన్ ఆ అమ్మాయిని డెఫినెట్ గా పెట్టుకుంటాం. సో ప్రశాంత్ అల్లరి గారు, మీ డిమాండ్ మీద నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ చెప్తాను. ఏదైనా కథ అనుకుంటే ప్రణీతను మైండ్ లో దృష్టిలో పెట్టుకుని రాయండి అని చెప్తాను. సో అలా రాసి డెఫినెట్ గా మీ కోరిక తీస్తాను, ప్రణీతతో యాక్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కేశవ్ సాయి గారు. వెల్కమ్ టు ఫేస్బుక్ సార్, జాగ్రత్త బో, ఫేస్బుక్ అలవాటు అయితే మానటం కష్టం. కరెక్ట్ అండి మీరు చెప్పింది సాయి గారు, డెఫినెట్ గా. బట్ బాగుంది ఇలాగ ఇంటరాక్షన్, పర్సనల్ గా ఒక్కొక్క ఫ్యాన్ తోటి మాట్లాడుతాం, ఫ్రెండ్స్ తో మాట్లాడతాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతకీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంతకీ నా మ్యారేజ్ ఎప్పుడు అని చాలా ప్రాబ్లం వచ్చిందండి. ఇదే మొత్తం ప్రపంచానికి నాకు అర్థం అవట్లేదు నా మ్యారేజ్ గురించి. ఇంతగా నిజంగా ప్రతి ఒక్కరు ఎవరు కలిసి బాగున్నారని కూడా అడగట్లేదు ఈ మధ్యకాలంలో. మీ మ్యారేజ్ ఎప్పుడు అడుగుతున్నారు. సో డెఫినెట్ గా అండి, మా ఇంట్లో మా మదర్ చాలా తొందరలో ఉన్నారు, చూస్తున్నారు మంచి అమ్మాయి కోసం. డెఫినెట్ గా అమ్మాయి దొరకగానే మీ అందరికి, ఫస్ట్ ఫ్రెండ్స్ అందరికి, మీ అందరితో షేర్ చేసుకుని అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటాను. సో ఇట్స్ అ ప్రామిస్ సాయి గారు. అండ్ ఆడ నువ్వు ఎప్పుడు ఏంటని తెలియదు కానీ చూస్తున్నారు. ఇంకా దాసరి గారు, ఈయన రాసింది ఏంటంటే, రాజన్ ప్రసాద్ గారి తర్వాత నాకు ఇష్టమైన హాస్య నటుల్లో మీరు బ్రదర్. థ్యాంక్ యూ అండి.
హాస్య చిత్రాలు కాకుండా నేను, గమ్యం, శంభో శివశంభో లాంటి వినూత్నమైన చిత్రాలు కూడా చేశారు. మీ దగ్గర నుండి మళ్ళీ అలాంటి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ అభిమాని అని రాశారు. సో డెఫినెట్ గా అండి, నేను, గమ్యం అండ్ శంభో శివశంభో 3 ఫిల్మ్స్ నా సినిమాలు. అంటే నా కెరియర్ గా ఒక నరేష్ అంటే ఎంతసేపు ఒక కామెడీ జానర్ లేకపోతే కామెడీ హీరోకే పరిమితం అవుతున్నాడు అనే ముద్రను చెప్పిన ఫిల్మ్స్ అండి డెఫినెట్ గా. అండ్ నేను యాక్టర్ గా మంచి పేరు వచ్చింది. గమ్యం అంటే ఒక గాలి సీన్ నాకు మంచి అవార్డ్స్ అండ్ ఆ ఫిల్మ్ ఇక్కడ ఇవాళ కూడా చాలా చోట్ల బయటకు వెళ్ళినప్పుడు పీపుల్ కాల్ మీ గాలి సీన్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ శంభో శంభోలో మళ్ళీ క్యారెక్టర్. సో డెఫినెట్ గా అంటే ఇలాంటి క్యారెక్టర్ తరచూ వస్తూ ఉండవండి. అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దమ్ బ్యాక్ టు బ్యాక్ ఇమీడియట్ గా నా లైఫ్ లో పడినాయి. అండ్ డెఫినెట్ గా అంటే చాలా సినిమాలు నేను కథలు ఈ మధ్య కాలంలో వింటున్నాను. బట్ ఏంటో తెలియకుండా ఈ సినిమా తాలూకా అంటే గమ్యం తర్వాత చాలా కథలు ఏంటంటేనండి తెలియకుండా ఆ ఫ్లేవర్ ఆఫ్ ఆ సినిమానే ఇన్స్పిరేషన్ గా తీసుకునో లేకపోతే అలా రాయటంతోనో తెలియకుండా అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడో తెలియకుండా సిమిలారిటీస్ వస్తున్నాయి. సో మంచి కథ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాంటి మంచి చిత్రాలు డెఫినెట్ గా మంచి కథలు వచ్చినప్పుడు డెఫినెట్ గా చేస్తాను బ్రదర్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సచిన్ గారు, సార్ ఒక 3 మూవీస్ కామెడీ చేయండి అండ్ నెక్స్ట్ వన్ డిఫరెంట్ టైప్ రోల్ లైక్ గమ్యంలో గాలి సీను ఆర్ శంభో శివశంభో లాగా. యూ గాట్ టాలెంట్ ఆఫ్ వర్స్టైల్ యాక్టింగ్. ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. డెఫినెట్ గా సచిన్ గారు, నాకు మళ్ళీ మీరు చెప్పినట్టు నా 2 ఫేవరెట్ ఫిల్మ్స్ గమ్యం అండ్ శంభో శివశంభో. డెఫినెట్ గా మీరు అన్నట్టు 3 ఫిల్మ్స్ కాదు, ఇయర్లీ నేను 5 ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ 4 కామెడీ ఫిల్మ్స్ అండ్ 1 మీరు అడిగినట్టు డిఫరెంట్ గా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ గా పికప్ చేసుకుందాం అనుకున్నాను. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు అనుకున్నట్టు ఒక డిఫరెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేస్తాను. విశ్వంత్ గారు ఈయన అడిగారంటే, బ్రో కెన్ వి ఎక్స్పెక్ట్ డిఫరెంట్ రోల్స్ లైక్ విశాఖ ఎక్స్ప్రెస్ అండ్ శంభో శివశంభో గమ్యం? యువర్ versatile actor, your movie hit or flop, you don't flop in acting and we want you along with NTR and a multi-starrer if possible. Thank you bro. Definitely గా యశ్వంత్ గారు. అండ్ ఇందాక చెప్పినట్టు అలాంటి ఫిల్మ్స్ డెఫినెట్ విశాఖ ఎక్స్ప్రెస్, శంభో శివశంభో గమ్యం లాంటిది ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకటి చేస్తుంటాను. అండ్ మీరు అడిగినట్టు NTR తో మల్టీ-స్టారర్, యా డెఫినెట్ గా అండి, నాకేం ప్రాబ్లం లేదు. తారక్ తోటి ఎనీ డే ఐ వుడ్ లవ్ టు డూ అలాంగ్ తారక్. అండ్ డెఫినెట్ గా అలాంటి స్టోరీస్ అండ్ డెఫినెట్ గా ఎనీ మేకర్స్ would be coming and asking me, I'm ready to do with Tarak and to act in a multi-starrer with him. And thank you for a compliment. Yeah, and నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కాంప్లిమెంట్. అంటే మీ సినిమా హిట్ ఫ్లాప్ అవ్వచ్చు, దెన్ యూ డోంట్ ఫ్లాప్ యాజ్ అన్ యాక్టర్, అసలు యూ డోంట్ ఫ్లాప్ ఇన్ యాక్టింగ్ అన్నారు. సో ఐ టేక్ దాట్ యాజ్ అ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. అంజలి రెడ్డి గారు ఈవిడేం అడిగారంటే, హాయ్ నరేష్ గారు, మీ మూవీస్ చాలా బాగుంటాయి, మీ మూవీస్ చూస్తుంటే టెన్షన్స్ అంతా పోతాయి సార్ అని. థ్యాంక్ యూ అంజలి రెడ్డి గారు. అంటే దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. మీ టెన్షన్ పోవాలనే అంటే డెఫినెట్ గా మాకు టెన్షన్స్ ఉంటాయండి. మీ సినిమా చేసినంతసేపు మాకు టెన్షన్, ఈ సినిమా హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుందండి. బట్ వన్స్ మీరు అందరూ చూసిన తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్ గా మా సినిమాలు అంటే ఎక్స్పెక్ట్ అంటే డెఫినెట్ గా కామెడీ జానర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మీరు ఈ బిజీ లైఫ్ లో మార్నింగ్ టు ఈవినింగ్ మెకానికల్ లైఫ్ లో కొంత స్పేస్ అవుట్ బయటకు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ మీరు నమ్ముకోవాలనుకుంటారు. సో మీరు నా ఉద్దేశం ఏం లేదు, 2.5 గంటలు ఒక సినిమా చేస్తే ఆ 2.5 గంటలు అద్భుతం. నేను ఒక అవతారో లేకపోతే ఒక మగధీరో చేద్దాం అనుకోవట్లేదు కానండి. అటువంటి నా ప్రేక్షకులు ఆ 2.5 గంటలు వాళ్ళు బాధలు మర్చిపోయి 2.5 గంటలు కనీసం హ్యాపీగా నవ్వుకుని థియేటర్ నుంచి వెళ్ళాలి అనుకుంటాను. తిమ్మరెడ్డి గారు ఈయనేం రాశారంటే, అన్న రాజప్రసాద్ గారు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం మూవీ చూసినప్పుడు ఇలాంటి మూవీస్ చేయగలిగే సత్తా టాలీవుడ్ లో మీకు ఉంది అండ్ ఇప్పుడు అలాంటి మూవీస్ మీరు మాత్రమే చేయగలరు. సో మీరు ఈ క్వశ్చన్ అడిగారు. సో నాకు ఇష్టమైన సినిమా అంటే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం రాజప్రసాద్ గారిది. ఇప్పటికీ దాంట్లో ఫేవరెట్ సీన్ ఆఫ్ మైన్ ఉంటుంది, స్టాంప్ అని ఉంటుంది బాలాదిత్యది. సో ఎప్పుడు కనిపించినా ఏడిపిస్తుంటాను. అండ్ డెఫినెట్గా అంటే కొన్ని రాజప్రసాద్ గారు వండర్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. సో ఆయన నాకు ఇష్టమైన ఫిల్మ్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, ఏప్రిల్ 1 విడుదల, ఆర్నాపలంట. అలాంటి ఫిల్మ్స్ ఒక్కోసారి అనిపిస్తుంటుంది, చేయాలనిపిస్తుంటుంది. బట్ ఏంటంటే అది ఒక క్లాసిక్ ఫిల్మ్స్ అండి. సో ఆల్రెడీ చాలా మంది చూశారు, ఈ జనరేషన్ లో కూడా చాలా మంది చూస్తున్నారు, ఇన్ వీడియో కానివ్వంటే ఇన్ టీవీ రూపంలో కానీ చూస్తున్నారు. సో అది చేయటానికి కొంచెం ధైర్యం చాలలేదు. సో డెఫినెట్గా వన్స్ అంటే ఆయన ఏదో ఒక ఫిల్మ్ డెఫినెట్గా మీరు అన్నట్టు రాజప్రసాద్ గారు ఈ సినిమా కాకపోయినా ఇంకొక ఫిల్మ్ ఏదన్నా డెఫినెట్గా ఆయన ఇన్ ఫ్యూచర్లో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సూర్యనారాయణ గారు
ఏంటి సార్ మూవీస్ తగ్గించారు, ప్రీవియస్లీ 5 to 8 మూవీస్ చేసి ఎంటర్టైన్ చేసేవారు, నా కౌంట్ ఇస్ టూ స్లో, వై అని అడిగారు. ఐ లైక్ యూ అండ్ అడ్మైర్ యూ అలాట్. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు ఫర్ లైకింగ్ మీ అండ్ అడ్మైరింగ్. ఎస్, కొంచెం తగ్గిందండి. అంటే నేను లేదు, లడ్డు బాబు అండ్ యాక్షన్ ఈ ఫిల్మ్స్ దాదాపు నాకు అంటే అనుకున్నది లడ్డు బాబు వాస్ ఒక 3 months అయిపోతుంది అనుకున్నది, నాకు ఇట్ టుక్ మీ 8 months. అండ్ అలాగే యాక్షన్ ఇట్ టుక్ మీ నియర్లీ అబౌట్ 18 months పట్టిందండి. సో మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ టుక్ అస్ అ లాట్ ఆఫ్ టైం. సో దానివల్ల కొంత మిగతా సినిమాలంతా వెనక్కి వెళ్ళటం జరిగింది. సో మళ్ళీ ఐ టోల్డ్ యూ కదా, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ అండ్ యాజ్ ఐ టోల్డ్ సమ్మన్ ఎర్లియర్. సో ఇందాక చెప్పినట్టు మళ్ళీ స్టార్ట్ చేశాను 2015 నుంచి. అలా వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 films per year. సో మళ్ళీ కౌంట్ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ మళ్ళీ పెరిగాలతో స్టార్ట్ చేశాను. సో ఐమ్ బ్యాక్. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున గారు. ఈ మధ్య అందరూ కథలు లేవు అంటున్నారు కదా, జంబలకిడి బొమ్మ మూవీని మళ్ళీ చేయొచ్చు కదా మీరు. ఇది అలాగో మీ నాన్నగారు మూవీనే, ఈ జనరేషన్ లో మీరు మాత్రమే చేయగలుగుతారు అని అనిపిస్తుంది. నాగార్జున గారు థ్యాంక్స్ అండి. జంబలకిడి బొమ్మ ఇట్స్ వన్ ఆఫ్ మై, అంటే మా నాన్నగారు చేసిన సినిమాలో నాకు ఇష్టమైన సినిమా అది. అండ్ అంటే ఈ ఫాదర్ ఉన్నప్పుడు అనుకున్నాం ఈ సినిమాని చేద్దామని, బట్ చాలా మంది చెప్పడం, సజెషన్ ఇవ్వడం తోటి ఇది ఏదైనా part 2 లాగా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు, బట్ నాకు ఎందుకు ఎప్పుడు జంబలకిడి బొమ్మ ఐ థింక్ సో దే షుడ్ బి ఓన్లీ వన్ నరేష్. ఆ ప్రీవియస్ అంటే సీనియర్ నరేష్ గారే కరెక్ట్. అండ్ ఇట్స్ అ క్లాసిక్ ఫిల్మ్ అండి. సో ఐ థింక్ సో ఇట్ షుడ్ బి నెవర్ టచ్డ్. అండ్ ఐ థింక్ డాడ్ కూడా లేరు, అండ్ చాలా మంది ఆ సినిమాలో చేస్తున్న టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ కూడా లేరు. సో ఐ డోంట్ థింక్ సో వీ కుడ్ డూ ఇట్. సో I think so there should be only one Jambalakidi Bomma, and I'm sorry, I can't do that. ఏమనుకోవద్దు. ఖలీఫా షేక్ గారు, నరేష్, why can't you select stories like Gamyam? I hope you have guts to do such supporting characters. దీనికి ఎవరో మీ నెంబర్ ఇస్తారా, అడిగిన వేస్టా అని పంపించారు. నాకా ఆవిడగా తెలియదు మరి అది. ఇస్ నెంబర్, నా నెంబర్ గురించి చెప్తున్నారు. 9849420420. 420 ఫిక్స్ అయిపోయింది ఎవరు నన్ను. సో ఎనీవేస్, ఖలీఫా గారు, గమ్యం లాంటి సినిమా నేను చెప్పినట్టు డెఫినెట్గా అలాంటి కథలు చాలా రేరుగా వస్తూ ఉంటాయండి. డెఫినెట్గా అలాంటివి వచ్చినప్పుడు ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఎందుకంటే గాలిసీను అసలు యాక్టర్గా పర్ఫార్మెన్స్ నాకు చేయడానికి వేరే కామెడీ అండ్ ఎమోషనల్ రెండు చేయడానికి నాకు ఒక మంచి ఆస్కారం ఉన్న సినిమా అది గమ్యం. సో ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్స్ లైక్ దాట్. సో డెఫినెట్గా ఎనీ టైం అంటే ఎప్పుడైనా మంచి కథలు వింటుంటే డెఫినెట్గా అలాంటి సినిమాలు చేస్తూ ఉంటాయి. క్షేత్రారెడ్డి గారు, 99% కామెడీ మూవీస్ చేస్తారు కదా మీరు, యాక్షన్ మూవీస్ చేయాలని అనిపించట్లేదా? ఒకవేళ యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటే చేస్తారా? ఫైనలీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సూపర్ గా ఉంది, అలా కొంచెం డిఫరెంట్ గా మూవీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చిత్ర గారు ఫర్ కాంప్లిమెంట్. అండ్ ఎస్, యాక్షన్ మూవీస్ అండ్ కామెడీ మూవీస్ అంటే నాకు అలా లేదండి. నాకు ఎప్పుడు కామెడీతో పాటు యాక్షన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నాకు ఈవెన్ నా ఫైట్స్ కూడా కొరియోగ్రాఫ్ చేసినప్పుడు ఐ థింక్ అంటే మనం అంటే నా పర్సనల్ గా ఐ వుడ్ లవ్ సీయింగ్ జాకీ చాన్ ఫైట్స్. ఎందుకంటే దాంట్లో హ్యూమర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యాక్షన్ కూడా ఉంటుంది. సో అలాంటి కామెడీతో ఒక యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఏదైనా వస్తే డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. అండ్ ఒకవేళ వస్తే చేస్తారంటే ఐ వుడ్ డెఫినెట్లీ కమ్. అంటే సంథింగ్ హ్యాస్ టు బి వెరీ ఇంటెలిజెంట్. నేను ఒక 10 మందిని కొడుతున్నారంటే ఇట్స్ నాట్ బిలీవబుల్. ఒక రీజన్ హ్యాస్ టు బి రైట్. అండ్ ఒక 4 కొడుతున్నాడు, ఇంటెలిజెంట్ తో కొడుతున్నాడు, లేకపోతే విత్ ఏదైనా ఒక ప్రాప్స్ తో కొడుతున్నాడు అంటే పీపుల్ విల్ మోర్ ఐ థింక్ సో దే విల్ బిలీవ్ ఇట్. సో అలాగా ఇంట్రెస్టింగ్ గా సంథింగ్ కమ్స్ ఐ వుడ్ డెఫినెట్లీ డూ ఇట్. విచ్ అంటే నాకు అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా ఉండకుండా విచ్ సూట్స్ మై పర్సనాలిటీ, ఐ విల్ డెఫినెట్లీ సెలెక్ట్ దాట్ కైండ్ ఆఫ్ అండ్ డూ ఇట్. ప్రతాప్ రెడ్డి గారు, హాయ్ అన్న, మీ గురించి చెప్పే అంతటి వాడిని కాదు. మీరు అండ్ యంగ్ హీరోస్ అంతా బాగా కలిసి ఉంటారు కదా, మీరందరూ కలిసి ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకుని డెవలప్ చేయొచ్చు కదా. మేక్ ఇట్ వన్ బ్యూటిఫుల్ లొకేషన్ ఫర్ యువర్ మూవీస్. చేస్తారని అడిగారు ప్రతాప్ రెడ్డి గారు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అంటే ఇట్స్ నాట్ ఒక విలేజ్ అడాప్ట్ చేసుకోవాలంటే. అండ్ బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ టూ మెనీ, అంటే ఎంతమంది పాపులేషన్ అయితే అంత ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పటివరకు ఐడియా అయితే మాకు యాజ్ ఆన్ నాకు లేదు. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం అంటే మీ అందరు కలిసినప్పుడు ఐ వుడ్ డెఫినెట్గా మీ ఐడియాగా చెప్తాను, ఆయన వాళ్ళందరికీ చెప్తాను. అండ్ ఇన్ కేస్ మా రీచ్లో, మా రిసోర్సెస్, మా ఫండింగ్ మేము అనుకున్న దాంట్లో ఉంది, మా బడ్జెట్లో ఉందంటే వీ వుడ్ లవ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. దీప్తి స్పందన గారు, ఎనీ డ్రీమ్ రోల్ సార్? వాంటెడ్ టు సీ యూ ఇన్ అప్లప్ ఆర్ కైండ్ ఆఫ్ హిలేరియస్ కామెడీ మూవీస్. నైస్ క్వశ్చన్. డ్రీమ్ రోల్ అంటే
ఒకటే అసలు యాక్టర్గా నాకు చిన్నప్పటి నుంచి మూకీ సినిమా అంటే, ఎందుకంటే చార్లీ చాప్లిన్ ఎక్కడో చాలా ఈజ్ బోర్న్ ఇన్ స్విట్జర్లాండ్, యాక్టర్గా బ్రిటిష్ యాక్టర్. సో చాలా మందికి అంటే వాళ్ళకి మనకి చిన్నపిల్లలు ఎవరిని అడిగినప్పుడు చార్లీ చాప్లిన్ అంత బాగా తెలుసు. సో ఈజ్ ఓన్లీ నోన్ బికాస్ అంటే మూకీ సినిమాల నుంచి అంటే ఇవాళకి మనకు చాలా అంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఒక డైలాగ్ చెప్పకుండా చాలా కష్టం అండి, అంటే నవ్వించడం మన భావన భాష తెలియకుండా. సో అలాంటి ఒక పుష్పక విమానం, ఒక మూకీ సినిమా చేయాలని కోరిక. ఒక పుష్పక విమానం లాంటి సినిమా డెఫినెట్గా ఎవరన్నా అంటే, ఎందుకంటే డెఫినెట్గా ఇట్స్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయి ఉండాలి. సో అలాంటి కథ వచ్చినప్పుడు డెఫినెట్గా లవ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది నా డ్రీమ్ రోల్, మూకీ సినిమా చేయాలన్నది. అండ్ అప్పులప్పారావు కైండ్ ఆఫ్ హిలేరియస్ కామెడీ మూవీస్ అంటే డెఫినెట్గా ఐ విల్ ట్రై టు డూ ఫిల్మ్స్ లైక్ అప్పులప్పారావు. శాలిని గారు, మీరు వైజాగ్ లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంట కదా, ఫిక్స్ అయిపోయిందంట కదా, నిజమేనా సార్? వావ్, ఫెంటాస్టిక్! నా పెళ్లి కుదిరిపోయిందా? నాకే తెలియకుండా కుదిరిపోయిందా? శాలిని గారు తూచ్, మీరు ఉన్నది గాసిప్ అండి, అలాంటిది ఏమీ లేదు. ఉంటే నేనే చెప్తాను కదా, అలాంటిది ఏం లేదు, జస్ట్ గాసిప్ వింటున్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే అన్ని నేను చదివాను దాదాపు, బట్ అన్ని నేను ఇప్పుడు బయట చదవలేకపోయాను. సో బట్ పర్సనల్గా అన్నింటిగా డెఫినెట్గా రిప్లై చేస్తాను. So it's nice interacting with you, and stay happy, stay blessed. Love you guys. Bye.